మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మొబైల్కి ఏదైతే మనకు కీబోర్డ్ ఉందో సో ఈ కీబోర్డ్ని కనెక్ట్ చేసి ఏ విధంగా టైపింగ్ని ప్రాక్టీస్ చేయాలనో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకు ఈ కీబోర్డ్స్ అనేవి మనకు 200-300 నుంచి 1000 వరకు మనకు క్వాలిటీని బట్టి మనకు దొరుకుతున్నాయి. సో ఇది లాజిటెక్ K200 మోడల్ కీబోర్డు. సో ఇది 500 అబోవ్ ఉంటుంది. సో మామూలు కీబోర్డ్ అంటే మనకు 200-300లోనే దొరుకుతుంది. సో అది తెచ్చుకోవచ్చు. సో ఇక మనకు మొబైల్లో మనకు ఓటీజీ అనేది సపోర్ట్ చేయాలి. సో అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. మొబైల్ సెట్టింగ్లోకి వెళ్ళి ఓటీజీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. సో నెక్స్ట్ మనకు దీన్ని మనము ఓటీజీ కనెక్టర్ అంటాము. సో ఇది మనకి ఇక్కడ ఈ విధంగా సెట్ చేయాలి, మొబైల్కి సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్న తర్వాత ఏదైతే యూఎస్బి కేబుల్ ఉందో సో ఇది కీబోర్డ్కి సంబంధించినటువంటి యూఎస్బి కేబుల్. సో దీన్ని మనము ఈ విధంగా దీనికి మొబైల్కి సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఓటీజీ కేబుల్ ద్వారా ఈ యొక్క కీబోర్డ్ని మనము సెట్ చేశాము. సో ఇప్పుడు మనము ప్రాక్టీస్ అనేది ఏ విధంగా చేయాలనో ఒకసారి చూద్దాము. సో ఇక మనకు మొబైల్లో కూడా ఎంఎస్ వర్డ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఉంది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి గూగుల్ నుంచి. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇట్లా ప్లస్ సింబల్ తోటి న్యూ డాక్యుమెంట్ తీసుకోండి, ఎంటీ డాక్యుమెంటు. సో ఇక్కడ మనకు సైజు తక్కువ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి సైజ్ అనేది పెంచుకుంటే మనకు విజిబుల్ అనేది బాగుంటుంది. సో 28 సైజు నేను తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూడవచ్చు, నేను ఈ కీబోర్డ్లో టైప్ చేస్తుంటే అక్కడ మనకు రావడం జరుగుతుంది. సో వస్తుంది కదా. సో ఇట్లా మనం టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు మొబైల్లో. ఈ యొక్క కీబోర్డ్ అనేది కనెక్ట్ చేసి మనం ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఏ మనకు చిట్కన వేలు, ఎస్ మనకు ఉంగరపు వేలు, డి మధ్య వేలు, ఎఫ్ చూపుడు వేలు, ఇది లెఫ్ట్ హ్యాండ్. అదేవిధంగా రైట్ హ్యాండ్ ఇక్కడ చిట్కిన వేలు సెమికాలను, అదేవిధంగా ఉంగరపు వేలు ఎల్, మధ్యపు వేలు కే, అదేవిధంగా చూపుడు వేలు జే. సో ఈ విధంగా మనము గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఈ విధంగా గుర్తుంచుకొని ప్రతిరోజు ఇట్లా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మాకు పైన చూడండి, పై రోలో మళ్ళా ఇది QWER స్పేస్, అదేవిధంగా POIU స్పేస్, అదేవిధంగా QWER స్పేస్ POIU స్పేస్. సో ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి పై రోను. సో అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ కింది రోను కూడా చూడండి, ఇక్కడ ZXCV స్పేస్, ఇక్కడ మనకు స్లాష్ ఫుల్ స్టాప్ కామా M. సో ఇట్లా మనం ప్రాక్టీస్ చేయాలి. ZXCV స్పేస్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా M స్పేస్. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత అంటే ఇది ఒక్కొక్క రో అనేది ఒక్కొక్క రోజు మీకు గుర్తుంచుకునేంత వరకు, ఏ ఫింగరు ఏ లెటర్ అనేది గుర్తుంచుకునేంత వరకు మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ASDF అయిన తర్వాత సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడు అనేది మన పొజిషన్ అనేది ఇగో ఈ విధంగా ఉండాలి. ASDF పైన లెఫ్ట్ ఫింగర్స్, సెమికాలన్ LKJ పైన రైట్ ఫింగర్స్ ఉండాలి. ఎఫ్ను ప్రెస్ చేసే ఫింగరే జీని ప్రెస్ చేస్తుంది, జేను ప్రెస్ చేసే ఫింగరే హెచ్ను ప్రెస్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్ను ప్రెస్ చేసే ఫింగరే టీను ప్రెస్ చేస్తుంది, యూను ప్రెస్ చేసే ఫింగరే వైను ప్రెస్ చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ కింద కూడా వీను ప్రెస్ చేసే ఫింగరే బీను ప్రెస్ చేస్తుంది. సో అదేవిధంగా ఎమ్ను ప్రెస్ చేసే ఫింగరే ఎన్ను ప్రెస్ చేస్తుంది. సో ఈ విధంగా మనము బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు టైపింగ్ అనేది మరి సులువుగా, స్పీడ్గా, అదేవిధంగా అక్యురసీగా, పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనము మొబైల్కి కీబోర్డ్ని కనెక్ట్ చేసుకొని మనము ఇంటి వద్దనే ఈ టైపింగ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.